హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా అయితే వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన టెర్రస్ గార్డెన్లో దోసకాయ క్రీపర్ అండి. చూసారా ఎన్ని దోసకాయలు ఉన్నాయో. మనం కంటైనర్లో పెంచుకుంటూ కూడా ఎంత మంచి హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నానో చూడండి. కాయలు కూడా చూడండి ఎంత మంచి సైజ్ అయితే వచ్చాయో. ఈరోజు అయితే 2 దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇంకొకటి కొంచెం పచ్చిగా ఉంది. ఈ 2 అయితే కొంచెం పండాయి. ఇక ఈ రెండింటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది చూసారా, దీన్ని అయితే వదిలేశాను. ఇప్పుడు 2 దోసకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకో క్రీపర్ ఉందండి, అక్కడికి కూడా వెళ్ళిపోదాం. ఇది ఇంకో క్రీపర్ అండి. మామిడి చెట్లో ఉంది, బ్లూ కలర్ డ్రమ్లో వచ్చింది. ఇది కూడా పడిమలిసిందేనండి. చూసారా ఎంత మంచిగా దోసకాయలు అయితే వచ్చాయో. ఇక్కడ కొమ్మ మీద కూర్చున్నట్టే ఉంది కదా. ఇంకా కింద కూడా ఒకటి ఉందండి. చూసారు కదా ఎన్ని దోసకాయలు ఉన్నాయో. ఇక్కడైతే ఒకటి పండింది, దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇలా ప్రతి హార్వెస్ట్లో నాకు బోల్డ్ అనే వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయండి. ఇంకొక చిన్న దోసకాయ ఉంది, అదైతే పట్టుకోగానే వచ్చేసింది. ఇక ఇక్కడ చూసారా ఈ దోసకాయ ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. బాగా పండింది, పగిలింది కూడా అండి. ఇంకా ఈ రోజుకైతే ఒక 5 దోసకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి మన కీరా దోసకాయ అండి. మన టెర్రస్ మీద కీరా దోసకాయలు కూడా పండిస్తున్నాను. నేను ప్రతి హార్వెస్ట్లో చూపిస్తున్నాను కీరా హార్వెస్ట్ కూడా. ఇప్పుడైతే ఒక కీరా దోసకాయ అయితే వచ్చిందండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక ఇప్పుడైతే మనం బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మన బీరకాయలు అయితే ఎలా ఉన్నాయో, చాలా పిందులు ఉన్నాయండి. ఇక్కడ అయితే ఒకటైతే హార్వెస్ట్కి రెడీ అయిపోయింది, దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఉందండి ఒకటి, చూసారు కదా, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ ఉన్నదైతే సీడ్స్ కోసం వదిలేస్తున్నాను. చూసారా ఎన్ని బీరకాయలు ఉన్నాయో. మీకు చూపించనివి కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పటికైతే నార్మల్ బీరకాయలు అయితే ఒక 2 అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా ఒక చిట్టి బీరకాయ ఉంది, దీన్ని అయితే సీడ్స్ కోసం వదిలేసానండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడ చూసారా ఇవైతే గుత్తి బీర అండి. ఇవి కూడా మన దగ్గర లేవు సీడ్స్, అందుకని సీడ్స్ కోసమే వదిలేసాను. ఫస్ట్ టైం వచ్చిన కాయలు అయితే. ఇంకా నార్మల్ బీరకాయలు అయితే అయిపోయింది. ఇంకా ఇవైతే గ్రీన్ నేతి బీరకాయలండి. మనకు మాత్రం ఈ సంవత్సరం బీరకాయలు చాలా వచ్చాయండి. అసలు ఎన్ని వచ్చాయంటే మాకు ప్రతి హార్వెస్ట్లో ఈ బీరకాయలే ఎక్కువ ఉంటున్నాయండి. ఇంకా ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేశాను. ఇప్పటికైతే 2 బీరకాయలు హార్వెస్ట్ చేశాను. ఇంకా ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసారా ఇది పొట్టిగా ఉంటుందండి, ఇది కూడా నేతి బీరకాయే. ఇలా పొట్టిగా ఉండి లావుగా అయితే ఉంటుంది. ఇవైతే 2 బీరకాయలు హార్వెస్ట్ చేశాను. ఇక టోటల్గా 4 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి. నేతి బీరకాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇక ఇప్పుడైతే మన బ్లాక్ మిర్చి అండి, ప్రతి హార్వెస్ట్లో చూపిస్తున్నాను. అలాగే ఈరోజు కూడా మన బ్లాక్ మిర్చి ఉందండి. చూసారా కొంచెం లేట్ అయ్యేసరికి పండిపోయాయి. వర్షాలు పడుతున్నాయి కదండి, హార్వెస్ట్ చేద్దామంటే కుదరట్లేదు. అందుకని చూడండి కాయలు అయితే పండిపోతున్నాయి. ఇక ఈ బ్లాక్ మిర్చి హార్వెస్ట్ చేద్దామంటే మా పిల్లలైతే అస్సలు వీడియో తీయట్లేదండి. చాలా టైం పట్టిద్ది, మేము తీయము అంటున్నారు. నాకు ఎంత కష్టపడి వాళ్ళని బతిలాడుకొని వీడియోస్ అయితే తీస్తున్నాను, కానీ నా వీడియోనైతే చూడట్లేదు ఫ్రెండ్స్. మీరు చివరి వరకు చూడండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా కావాలా మీకు, ఇంకా ఏదైనా చూపించాలంటే కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఈ పచ్చిమిర్చి అయితే ఫాస్ట్గా అయితే హార్వెస్ట్ చేస్తానండి. ఇంకా మా పిల్లలు అయితే నేను తీయనంటున్నారు కదా, అందుకని చెప్పి ఫాస్ట్గా హార్వెస్ట్ చేస్తాను రా తీయండి అని చెప్పి బతిలాడుకుంటున్నాను. ఇక అందుకని ఫాస్ట్గా హార్వెస్ట్ చేస్తుంటే కొన్ని కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయండి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం చూసుకొని జాగ్రత్తగా చేయాలండి. ఇది కొంచెం స్లోగా అయితే కుదురుతుందండి, ఫాస్ట్గా అంటే చాలా కష్టం. చూసారా ఒక మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా బోల్డ్ అని కొమ్మలు కూడా ఇరిగిపోయాయండి. చూసారు కదా ఇంకొక ప్లాంట్ ఉంది, ఇదిగోండి అది ఇంకో ప్లాంట్ ఇదేనండి బ్లాక్ మిర్చి. దీనికి కూడా ఉన్నాయి, దగ్గరికి చూపిస్తాను చూడండి. దీనికి కూడా ఎలా పండిపోయాయో. వర్షాలు పడుతున్నాయి కదండి, హార్వెస్ట్ అయితే లేట్ అయిపోతుంది. ఇక వీటిని కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. నాకైతే వారానికి సరిపోతున్నాయండి. ఈ బ్లాక్ మిర్చి చిన్నగా ఉన్నా సరే ఘాటు ఎక్కువ ఉంటాయండి. చట్నీ అయినా సరే, రోటి పచ్చట్లు అయినా కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి అయితే. ఇంకా బ్లాక్ మిర్చి హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాంగ్ బీన్స్ అయితే ఉన్నాయి.
మనం కంటైనర్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఒకసారి బాగా వచ్చాయంటే నెక్స్ట్ టైం కొంచెం తగ్గుతాయండి. ఈసారి అయితే లాంగ్ బీన్స్ చాలా తక్కువే వచ్చినాయని చెప్పొచ్చండి. చూసారా అక్కడక్కడ 1, 2 అలా కనిపిస్తున్నాయి. ఇక వెతికి అయితే కోస్తున్నాను. నేనైతే పెద్దగా పోషకాలు అయితే ఏమి ఇవ్వనండి. కంటైనర్లో మట్టి కలిపినప్పుడు మాత్రమే ఎండిన పేడ వేస్తాను, వేపపిండి వేస్తానండి. అంతకు మించి ఎక్కువ పోషకాలు ఇచ్చి అయితే నేను పండించను. చాలా తక్కువ అండి. ఇప్పుడు ఎరువైతే ఇచ్చాను కదా, ఇంకా లాంగ్ బీన్స్ అయితే ఇన్ని వచ్చాయండి. చూసారు కదా, చాలా తక్కువ వస్తాయి అనుకున్నాను. ఒకరోజు కర్రీ సరిపోయన్నీ అయితే వచ్చాయి. ఇక ఇవైతే మన పొట్లకాయలండి. ఇంకా పోయినసారి అయితే ఒక 4 పొట్లకాయలు హార్వెస్ట్ చేశాను. ఇప్పటికైతే 2 ఉన్నాయి, కానీ ఒకటైతే హార్వెస్ట్ చేస్తున్నాను, ఇంకోటి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తానండి. చాకు ఎక్కడ పెట్టానో కనిపించలేదు, అందుకని చేతితో తుంచేస్తున్నాను. చూసారు కదా ఎలా ఉందో పొట్లకాయ. ఇక మన పెరటి గార్డెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. చూసారా మన గోరుచిక్కుళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ప్రతి ఒక్క మొక్కకి గుత్తులుగా ఉన్నాయండి. ఇంకా అన్ని మొక్కలకి రాలేదండి, కొన్నిటికే వచ్చాయి. కొన్నిటికి వస్తేనే ఇన్ని ఉన్నాయి. ఇక ఎక్కువ వస్తే ఇక కొయ్యాలన్నా కూడా మాకు కూడా తీసుకొచ్చిద్దేమోనండి, అలా ఉంది పరిస్థితి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, బోల్డ్ అంతా పూతున్నాయి, పిందులు ఉన్నాయండి. నేను చెప్పాను కదండి, ఎక్కువ నేను ఏమీ ఎరువులు అయితే ఇవ్వనండి, ఫస్ట్ అయితే ఇస్తాను. ఇక ఒక్క మొక్కకి ఇన్ని కాయలు అయితే వచ్చాయి. నేను ఫస్ట్ నాటేటప్పుడు మాత్రమేనండి ఎండిన పేడ అయితే ఇస్తాను. ఇంకా తర్వాత మాత్రం ఎలాంటి కంపోస్ట్లు అయితే ఇవ్వను. ఇక టెర్రస్ గార్డెన్ మీద అయితే బనానా ఫర్టిలైజర్ మాత్రం ఇస్తానండి. అది నెలకొకసారి అలా మొక్కల మీద స్ప్రే చేస్తాను. ఇంకంతకు మించి మాత్రం ఎక్కువగా పోషకాలు అయితే ఏమి ఇవ్వనండి. చాలామంది అయితే ఆ ఎరువులు ఇస్తున్నాను అని చెప్పి వీడియోస్ అయితే పెడతారు. నేను అలాంటి ఎరువులు వేయటం ఎలాంటి వీడియోస్ పెద్దగా పెట్టట్లేదు. అంటే మాత్రం నా మొక్కలకి నేను ఎక్కువగా ఎలాంటి ఎరువులు ఇవ్వనండి. ఇక ఎండిన పేడ మాత్రమే ఇస్తూ ఉంటాను. అది కూడా ఏదో ఒకసారేనండి, స్టార్టింగ్లో ఒకసారి ఇస్తాను, మధ్యలో ఎప్పుడన్నా ఇక ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదండి. ఏదన్నా కాపుకు రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇస్తానండి. ఇలా వారానికి ఒకసారి ఎంత కాపు తీసుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఎరువులు వేయటం ఎందుకని చెప్పి నేను వేయనండి. చూసారు కదా అసలు ఏం ఎరువు లేకుండానే ఎంత మంచి కాపు వస్తున్నప్పుడు మనం ఎక్కువగా డబ్బులు మనీ పెట్టి ఎరువులు కొని అవి ఇవి వేయటం అవసరం లేదని నేను అయితే ఎక్కువ వేయనండి. చూసారా మొక్కలు అయితే బరువుకి పడిపోయాయి. ఇంకా వీటికి కూడా కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా హార్వెస్ట్ చేశాను. ఇక మా పాప అయితే స్టార్ట్ చేసేసింది. ఇక నేను తీయను అని ఇంకా బతిలాడుకుంటున్నాను, నేను తీయమ్మ కొద్దిసేపు అన్నా అని. చూసారా ఒక్కొక్క మొక్కకి ఎన్ని కాయలు వస్తున్నాయో, భలే ఉన్నాయండి. మాత్రం టేస్ట్ మాత్రం లేతగా ఉన్నాయి కదా, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అసలు కర్రీ చేస్తే. మా పిల్లలు వారానికి టూ టైమ్స్ చేసినా కానీ వద్దని అనట్లేదు, అంత బాగా అయితే ఉన్నాయి. మనకి ఏదైనా కర్రీ మాటికి తింటున్నామంటే ఇక తినబుద్ధి కాదు కదా. చూసారా ఈ మొక్క అయితే ఎంత హైట్ అయిందో చూడండి. మా మమ్మీ కంటే హైట్ అయిందంటూ నన్ను మొక్కని రెండింటిని చూపిస్తుంది. ఇక ఈరోజైతే ఇన్ని గోరుచిక్కుళ్ళు హార్వెస్ట్ చేశాను. ఇంకా అయిపోయలేదు ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా చూసారు కదా ఇక్కడ కొమ్మలకి ఎలా ఉన్నాయో. ఇక వీటిని కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. ఈరోజైతే మన గిన్నె నిండిపోతుందండి, అన్ని కాయలు వచ్చాయి, ఇంకా కొన్నిటికి రాలేదు. ఇక వాటికి కూడా వస్తే ఇక మనం 2-3 గిన్నెలు తెచ్చుకోవాల్సిందేనండి పెరటి గార్డెన్లోకి వచ్చేటప్పుడు. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసి మొత్తం ఎన్ని ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు. హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గోరుచిక్కుళ్ళు. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. ఈసారి అయితే ఫస్ట్ టైం అండి ఇంకా గిన్నె నిండిపోవడం, ప్రతిసారి హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక ఇప్పుడైతే మన రెడ్ బెండ అండి, రెడ్ బెండ హార్వెస్ట్ చేయాలంటే కూర్చోవాల్సిందేనండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో రెడ్ బెండ అయితే. రెడ్ బెండ గ్రీన్ బెండ కూడా ఉన్నాయండి. రెడ్ బెండ హార్వెస్ట్ అయిపోయింది, కొన్నే వచ్చాయి ఈరోజు. రోజు హార్వెస్ట్ చేస్తూనే ఉంటానండి బెండకాయలు మాత్రం. ఇంకా ఈ రోజుకైతే ఇన్ని వచ్చాయి.
ఇంకా గ్రీన్ బెండ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే మన దగ్గర ఒక 5 వెరైటీస్ బెండకాయలు వేస్తానండి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే వాటి సీడ్స్ అయితే రెడీ అయ్యాయి. కాకుంటే అవి 1-2 మొక్కలు నాటి వాటి నుంచి సీడ్స్ని అయితే సేవ్ చేశాను. ఇప్పుడైతే గ్రీన్ బెండ ఇన్ని వచ్చాయి. ఇవేంటియో చూసేయండి ఫ్రెండ్స్. ఇవేంటనుకుంటున్నారు, ఇవి లోటస్ అండి. నేను మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 3 కలర్స్ అయితే ఉన్నాయి. అవి తీసుకొచ్చి నాటాను, అయినా నాకు అవి బతకలేదండి. కానీ ఈసారి సీడ్స్ తీసుకొచ్చేసానండి. చూసారా ఎంత మంచిగా జర్మినేట్ అయ్యాయో. ఇప్పుడైతే 2 కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో, బ్లూ అండ్ రెడ్ ఉన్నాయండి. ఇంకా వైట్ కూడా ఉన్నాయి. వాటి సీడ్స్ కూడా తీసుకొచ్చి నారుపు ఇలా వాటర్లో అయితే వేసి పెట్టాలండి, అప్పుడు అవి కూడా వస్తాయేమో. ఇంకా ఇప్పుడైతే మనకు పప్పులోకి అయితే కొంచెం సిలోన్ బచ్చలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. వీటికి సీడ్స్ కూడా వచ్చాయి చూడండి. అసలు ఇవైతే పెద్ద కష్టమేం లేదండి. ఒక కొమ్మని అలా గుచ్చితే చాలండి, బతికేస్తుంది. ఇంకా ఈరోజు అయితే మన హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఏమేం వెజిటేబుల్స్ ఉన్నాయో చూసేయండి. ఇంకా సిలోన్ బచ్చలండి, ఇదైతే కొంచెం పప్పులోకి హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇవైతే నేతి బీరకాయలు, ఇవి నార్మల్ బీరకాయలండి, 2 వచ్చాయి ఈసారి. ఇక బ్లాక్ మిర్చి, కొన్ని సన్నజాజులు కూడా ఉంటే హార్వెస్ట్ చేసి మాల కట్టేశానండి. ఇంకా ఇదైతే పొట్లకాయ, లాంగ్ బీన్స్ అండి, లాంగ్ బీన్స్ కొన్ని వచ్చాయి. ఇక మన బెండకాయలండి, రెడ్ బెండ, గ్రీన్ బెండ, ఇంకా కీరా దోసకాయ, మనం కర్రీ చేసుకునే దోసకాయలండి. ఇంకా అతిపెద్ద హార్వెస్ట్ మన గోరుచిక్కుళ్ళండి. చూసారు కదా, మన టేబుల్ అయితే ప్రతిసారి నిండిపోవాల్సిందేనండి. అన్ని వెజిటేబుల్స్ అయితే మనకు వస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్ మన హార్వెస్ట్ వీడియో అయితే. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. నేను పచ్చిమిర్చి ఎప్పుడు హార్వెస్ట్ చేసినా ఇలా తొడియాలన్నీ తీసేసి కవర్లో పెట్టేస్తానండి. నాకు ఇవి వారం రోజుల పాటు సరిపోతాయి.